హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసరి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి కూర టమాటా అండి. ఈ కర్రీ వల్ల చలికాలంలో మన శరీరంలోని వేడిని ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా జుట్టు రాలకుండా, జుట్టు పెరుగుదల కూడా ఈ మెంతి కూర అనేది యూజ్ అవుతుందండి. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దానికంటే ముందుగాల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మెంతి కూరను కట్ చేసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. వీటంతటిని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే అర స్పూను జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో అర స్పూను పసుపు అనేది వేసుకొని కలుపుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మీడియం సైజులో 4 టమాటాలు తీసుకున్నానండి. వాటిని సన్నగా కట్ చేసుకున్న టమాటాల ముక్కలని దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలన్నిటిని వేసుకొని కలుపుకోవాలండి. ఇలా 5 నిమిషాల వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాల తర్వాత టమాటా ముక్కలన్నీ మగ్గిన తర్వాత మనం ముందుగాల కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నటువంటి మెంతాకంతటిని దీంట్లో వేసుకోవాలండి. ఇలా మెంతాకంతా వేసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఈ కర్రీలోకి కారపొడి అనేది తయారు చేసుకోవాలండి. దానికి ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో స్పూనున్నర కారము, అర స్పూన్ వచ్చేసి సాల్టు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీనిని మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ కర్రీ అంతటిని ఒకసారి గరిటెతోటి కలుపుకోవాలండి. ఈ కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత మనం ముందుగాల ప్రిపేర్ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారం అనేది స్పూనున్నర యాడ్ చేసుకుంటున్నానండి. మామూలు కారం కన్నా కూడా ఈ వెల్లుల్లి కారం వేస్తే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కారపొడిలోనే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం చేటికి. దీంట్లో నేను అర స్పూన్ సాల్ట్ మాత్రం వేసుకుంటున్నానండి. మీ రుచికి సరిపోను మీరు సాల్ట్ మరియు కారం అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది అంతటిని ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. దీంట్లో మీకు నచ్చితే ధనియాల పౌడర్ కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి టమాటా మెంతి కూర కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ, బగారా రైసు, వైట్ రైస్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చినట్లే మీరు ట్రై చేయండి. నాకు కామెంట్లో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో నాకు తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.